ఎవరి మీదో సంధించిన బాణం వేరొకరికి తగిలిందా? టార్గెట్ ఒకటైతే వేరే వాళ్ళు లక్ష్యమయ్యారా? అక్కడ కూటమి నేతల్లో వర్గపోరుతోనే వ్యవహారం రచ్చకెక్కి రోడ్డున పడిందా? పార్టీలో వర్గపోరుతో నేతల పరువు బజారున పడిందా? ఆ గొడవలతోనే జనసేన టీడీపీ నేతలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందా? ఓ నేతని కార్నర్ చేయడానికి జరిగిన ప్రయత్నంలోనే పర్సనల్ విషయాలు బయటకొచ్చి రెండు పార్టీల నేతలు జనం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? వాళ్ళు బహిరంగంగా విమర్శలు చేసుకోకపోయినా అంతర్గతంగా చాప కింద నీరులా పేరుకుపోయిన పోరు వల్లే ఇదంతా జరిగిందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు, అసలు అక్కడ ఏం జరుగుతోంది? టీడీపీలో వర్గపోరు అరవ శ్రీధర్ కుంభముంచిందా? రూపానందరెడ్డిని టార్గెట్ చేయడానికి అరవను కార్నర్ చేశారా? రూపానందరెడ్డిని ఇబ్బంది పెట్టబోతే అరవ గోల బయటకొచ్చిందా? రైల్వే కోడూరులో కూటమి పట్టాలు తప్పిందా? పొలిటికల్ పోరు పర్సనల్ పోరుగా మారిందా? కోడూరు కూటమిలో ఏం జరుగుతోంది? తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య సఖ్యత లేకపోవడం, వర్గపోరు వల్లే అక్కడి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రచ్చకెక్కి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూటమి నేతలే చర్చించుకుంటున్నారట. రైల్వే కోడూరులో టీడీపీ జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు, గ్రూప్ రాజకీయాలు ఎక్కువయ్యాయని కేడర్ గుసగుసలాడుకుంటున్నారట. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన రైల్వే కోడూరులో జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన అరవ శ్రీధర్ మ్యాటర్ రోడ్డుకెక్కడానికి రెండు పార్టీల్లోని కుమ్ములాటలే కారణమంటున్నారట కార్యకర్తలు. 2024 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్న రూపానందరెడ్డి ఎన్నికల సమయంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత రైల్వే కోడూరు స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో తన అనుచరుడు అరవ శ్రీధర్ కు ఆయన టికెట్ ఇప్పించుకొని అతగాడిని ఎమ్మెల్యేను చేశారట. అయితే ఎప్పటి నుంచో టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు ఇది నచ్చలేదట. రూపానందరెడ్డి పార్టీలోకి రావడమే కాకుండా తన మనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకొని గెలిపించుకుంటారా అని వాళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారట. అప్పటి నుంచే రూపానందరెడ్డిని కొందరు టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తూ వచ్చారని చెబుతారు. అసలు ఎమ్మెల్యే అరవ శ్రీధరా లేక రూపానందరెడ్డి కుటుంబ సభ్యులా అంటూ మరికొందరు టీడీపీ నేతలు కూడా విమర్శించారట. ఇదే క్రమంలో టీడీపీలోని బడా నేతలు, చోటామోటా నేతలు కలిసి రూపానందరెడ్డిని టార్గెట్ చేస్తే అరవ శ్రీధర్ కార్నర్ అయ్యారని టీడీపీ కేడర్ మాట్లాడుకుంటుందట. టీడీపీలో కుమ్ములాటలు ఇలా ఉంటే జనసేన నేతల మధ్య కూడా లుకలుకలు బయటపడుతున్నాయట. రైల్వే కోడూరులో ఉన్న కొద్దో గొప్ప జనసేన క్యాడర్ను కాపాడుకోకుండా వాళ్ల మధ్య ఉన్న వర్గపోరుతో ఎమ్మెల్యేను రోడ్డును పడేలా చేశారని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారట. జనసేన తరపున ఎమ్మెల్యే ఉన్న పరిస్థితిలో నియోజకవర్గంలో బలం పెంచుకోవాల్సింది పోయి పార్టీ మరింత బలహీనపడేలా చేశారంటున్నారు. అరవ శ్రీధర్ చేసింది తప్పే అయినా దీన్ని రచ్చ చేసింది మాత్రం కూటమి నేతల్లో ఉన్న వర్గపోరే అంటున్నారట టీడీపీ జనసేన క్యాడర్. ఇప్పటికైనా ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకోవడం మాని ఐకమత్యంతో ఉండి ఎవరి పార్టీని వారు బలోపేతం చేసుకునే పనిలో పడితే మంచిదని ఆ రెండు పార్టీల క్యాడర్ భావిస్తోందట. రైల్వే కోడూరులో ఎమ్మెల్యేగా రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నియోజకవర్గంలో బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కోవడం కష్టమని కార్యకర్తలు భావిస్తున్నారట.